దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునగాక. ఆశీర్వదించబడిన ఈ మంచి సమయములో మన రక్షకుడును విమోచకుడునైన యేసుక్రీస్తు వారి నామములో శుభములను మీకు తెలియపరుస్తూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథములో నుండి రూతు గ్రంథము 3వ అధ్యాయము మొదటి 9 వచనములను మనము గమనించినప్పుడు, రూతు గ్రంథము 3వ అధ్యాయము మొదటి 9 వచనములు. ఆమె అత్తయ్య అయిన నయోమి, నా కుమారి నీకు మేలు కలుగునట్లు నేను నీ కొరకు విశ్రాంతి విచారింపవలసిన దానును కదా. ఎవని పనికత్తెల యొద్ద నీవు ఉంటివో ఆ బోయాజు మనకు బంధువుడు. ఇదిగో ఈ రాత్రి అతడి కళ్ళమున ఎవలు తూర్పార పట్టింపబోవచ్చు ఉన్నాడు. నీవు స్నానము చేసి తైలము రాచుకుని నీ బట్టలు కట్టుకుని ఆ కళ్ళమునకు వెళ్ళము. అతడు అన్నపానములను పుచ్చుకున్నట్టు చాలించు వరకు నీవు అతనికి మరుగయుండము. అతడు పండుకొనిన తరువాత అతడు పండుకొనిన స్థలమును గుర్తిరిగి లోపలికి పోయి అతని కాళ్ళ మీదనున్న బట్ట తీసి పండుకొనవలెను. నీవు చేయవలసిన దానిని అతడు నీకు తెలియజేయనని ఆమెతో అనగా, ఆమె నీవు సెలవిచ్చినదంతయు చేసేదనని చెప్పి ఆ కళ్ళమునొత్తుకుపోయి తన అత్త ఆజ్ఞాపించినదంతయు చేసెను. బోయాజు మనస్సున సంతోషించినట్లు అన్నపానములు పుచ్చుకొని లోపలికి పోయి ధాన్యపు కుప్ప యొద్ద పండుకొనినప్పుడు ఆమె మెల్లగా పోయి అతని కాళ్ళ మీదనున్న బట్ట తీసి పండుకొనెను. మధ్యరాత్రి యందు అతడు ఉలికిపడి తిరిగి చూచినప్పుడు ఒక స్త్రీ అతని కాళ్ళ యొద్ద పండుకొని ఉండెను. అతడు నీవెవరవని అడుగగా ఆమె, నేను రూతు అను నీ దాసురాలిని. నీవు నాకు సమీప బంధుడువు కనుక నీ దాసురాలు మీద నీ కొంగు కప్పమనగా. ప్రియులరా, చదవబడిన వాక్య భాగములలో మనము గమనించే సత్యములు ఏమిటంటే, నయోమి రూతుకు ఉపదేశించిన ప్రకారముగా మరి రూతు చేసిన కార్యములను గురించి ఈ 9 వచనములలో మనము చదవగా విన్నాం. ఇక్కడ విమోచన ప్రేమను ఆశించుచున్నటువంటి ఒక అన్యురాలైన స్త్రీని గురించి మనము ఏం నేర్చుకోబోతూ ఉన్నామో అవి మన ఆధ్యాత్మిక జీవితమునకు ఎలాగా వర్తించుచూ ఉన్నవో గ్రహించినట్లయితే నిశ్చయముగా మనలో చాలామంది మరి దేవునికి సమీపస్తులంగా మారగలము. విమోచన అనేది ఒక మనిషికి చాలా అవసరమైనది. ఎందుకంటే పాప బ్రతుకులలో కూరుకుపోతున్నటువంటి ప్రజలకు విమోచన చాలా అవసరం. అలాగే మరి దేవుని ప్రేమ కూడా మనకు చాలా అవసరమైనది. కడవరి దినాలలో మరి దేవుని ప్రేమను కోల్పోతున్నటువంటి ప్రజలు ఎంతోమందిని మనం చూస్తూ ఉంటాం. కనుకనే అనేకుల యొక్క ప్రేమ చల్లారిపోతున్నటువంటి స్థితిలో మరి ఈ లోకములో మనము గమనించగలుగుతూ ఉన్నాం. కారణం ఏమై ఉంటున్నదో అది మనం చూస్తే నిశ్చయముగా దేవుని ప్రేమ నుండి మనము తొలగిపోవడానికి అనేక కారణాలు మనం చెప్పవచ్చు. ఎందుకంటే దేవుడు నాకు మేలు చేయలేదనో, దేవుడు నాకు మరి అన్యాయం చేశాడనో, ఇలాంటి మాటలను చెప్పి మరి దేవుని ప్రేమ నుండి మనము తొలగిపోయేవారముగా ఉంటున్నాం. ప్రియ దేవుని ప్రజలారా, విమోచన ప్రేమను ఆశించినటువంటి ఈ రూతు యొక్క జీవితములో ఏ విధముగా మరి బోయాజు కళ్ళము యొద్ద ఉన్నాడని చెప్పి తెలుసుకుని మరి బోయాజును సంతోష పెట్టడానికి అనగా 7వ వచనంలో ఒక మాట నేను మీకు చెప్తాను. బోయాజు మనస్సున సంతోషించినట్లు అన్నపానములను పుచ్చుకొని లోపలికి పోయి ధాన్యపు కుప్ప యొద్ద పండుకొనినప్పుడు ఆమె మెల్లగా పోయి అతని కాళ్ళ మీదనున్న బట్ట తీసి పండుకొనెను అని చెప్పుచూ ఉన్నాడు. ఇక్కడ ఒకవేళ మనము అర్థం చేసుకునే విషయాలు ఏ విధంగా ఉన్నాయో దానిని మనం పరిశీలన చేయాలి.
శారీరకమైనటువంటి ఆలోచనలతో ఈ మాటలను ఒకవేళ మనం చదువుతూ ఉన్నట్లయితే అది నిశ్చయముగా మన జీవితంలో మరి తప్పైన అభిప్రాయము కలిగిన వారముగా ఉంటాం. కానీ అదే సమయంలో ఆత్మ సంబంధమైనటువంటి ఆలోచనలతోనూ ఆత్మీయ హృదయముతోనూ మరి ఈ వాక్య భాగములను మనం చదువుతూ ఉన్నప్పుడు నిశ్చయముగా మనలో మరి ఆత్మ సంబంధమైనటువంటి ఆలోచనలు అనేవి వస్తూ ఉంటాయి. కేవలం మరి బోయాజు ఒక బాధ్యత కలిగిన వాడుగాను, అదే సమయంలో బోయాజు ఒక నమ్మకస్తుడుగాను, ఈ విషయాలన్నీ ముందుగానే మరి నయోమికి తెలిసి ఉన్నాయి. ఎందుకంటే తమకు సమీప బంధువుడైనటువంటి మరి ఈ బోయాజును గురించి నయోమి చక్కగా దానిని గురించి ఆమెకు తెలుసు. ఆమెకు ఒక గ్రహింపు అనేది ఉన్నది. అదే సమయంలో బోయాజు పొలములోనికి వెళ్ళినటువంటి రూతు జీవితంలో కూడా మరి రూతుకు బోయాజు చెప్పినటువంటి మాటలు ఏమిటంటే, నీవు యవనులను వెంబడించక మరి ఈ పొలములోనికి నీవు వచ్చినందువలన నీవు ఆశీర్వదింపబడిన దానవు అని అంటూ ఉన్నాడు. నా ప్రియ దేవుని ప్రజలారా, ఇక్కడ ప్రాముఖ్యముగా మనము గమనించవలసినటువంటి విషయం ఏమిటంటే, బోయాజు అడుగుతున్నాడు. రూతును అడిగినటువంటి విషయములు ఏమిటంటే, నీవెవరవని అడుగగా ఆమె, నేను రూతు అను నీ దాసురాలుని, నీవు నాకు సమీప బంధువుడువు గనుక నీ దాసురాల మీద నీ కొంగు కప్పమనగా అని చెప్పుచూ ఉన్నది. చూడండి, ఒక అన్య స్త్రీ మరి ఇశ్రాయేలీయుల ఆ వ్యక్తుల దగ్గర మరి ఆమె చేరుకున్నప్పుడు ఆమె చెప్పుచున్నటువంటి మాటలు ఏమిటి? నేను రూతు అను నీ దాసురాలుని అని అంటున్నది. నా ప్రియ దేవుని ప్రజలారా, దేవుని సన్నిధికి మనం వచ్చినప్పుడల్లా మనము చెప్పవలసిన మాట ఏమిటంటే, నీ దాసురాలైన నేను, నీ దాసుడునైన నేను అని మనము ఇలా చెప్పగలిగినట్లయితే నిశ్చయముగా మనము ఆశీర్వదింపబడే జనాంగమై ఉన్నాం. ఒక అన్య స్త్రీని విమోచించడానికి మరి బోయాజుకు ఏ విధమైనటువంటి హక్కు కలిగిన వాడుగా ఉంటున్నాడో, ఏ విధమైనటువంటి ఒక బాధ్యత కలిగిన ఒక వ్యక్తిగా అక్కడ వ్యవహరిస్తూ ఉన్నాడో మనము గమనించగలుగుతూ ఉన్నాం. చూడండి, ఒక శరీరానుసారముగా ఆలోచిస్తే మరి ఈ కార్యములన్నీ కూడా మనం గమనించేటప్పుడు అక్కడున్నటువంటి ప్రజలకు ఒకవేళ ఈ విషయాలు తెలిసినట్లయితే మరి ఎంత అసహ్యమైనటువంటి కార్యముగా అని ఆలోచిస్తూ ఉంటారు కదా. నా ప్రియ దేవుని ప్రజలారా, మరి బోయాజు అతని యొక్క ఆలోచనలు కానివ్వండి, అతడు మరి తలంచిన విధానములను గురించి మనకు చక్కగా నేర్పిస్తున్నటువంటి ఆత్మీయ పాఠములు ఏమిటంటే, దేవుని యొద్దకు వచ్చు తన ప్రజలు మరి సురక్షితముగా ఉండేవారుగా ఉంటున్నారు. అప్రియ దేవుని ప్రజలారా, ఇక్కడ మనము 9వ వచనములో ఒక మాట చదువుతున్నాం కదా, నీ దాసురాలు మీద నీ కొంగు కప్పమనగా అని చెప్పుచూ ఉన్నది. ఇక్కడ కొంగు అనే మాటకు హెబ్రీలో రెక్క అని చెప్పబడుతూ ఉన్నది. అనగా సురక్షితమైనటువంటి ఒక స్థలం, సురక్షితమైనటువంటి ఒక ఆశ్రయమైన ఒక కాపుదల అనేది ఇక్కడ కనబడుచు ఉన్నది. మరి దేవుని బిడలకు కాపుదల ఎక్కడ? లోకములో ఎక్కడ చూసినా కూడా కాపుదల లేనటువంటి ప్రదేశాలే ఉన్నాయి. ఎక్కడ చూసినా కూడా మరి కడవరి దినాలలో చెప్పే మాటలు, మనం చూసే ప్రతిదీ కూడా ఎక్కడ కూడా కాపుదల లేదు అనే మాటలు మనం వింటూ ఉంటాం. అన్యజనులు చెప్పేటువంటి మాటలు ఏ విధంగా ఉంటాయంటే, ఎక్కడ చూసినా కూడా ఏం కాపుదల లేదు కదండి అని అంటూ ఉన్నారు. నా ప్రియ దేవుని ప్రజలారా, ఇక్కడ
దేవుని సన్నిధి మనకొక సురక్షితమైనటువంటి ప్రదేశముగా ఉంటున్నది. మరి మీ జీవితంలో, నా జీవితంలో కూడా మరి దేవుని సన్నిధిలోనికి మనం వచ్చినప్పుడల్లా మనలను మనము తగ్గించుకొని ఆయనతో కూడా ఒడంబడిక మనము చేస్తూ ఉన్నట్లయితే నిశ్చయముగా మనము కాపాడబడుతాం. అదే ఋతు యొక్క జీవితములో మరి గమనించవలసినటువంటి ఆత్మీయ విషయం. మరి నయోమికి ఒక బాధ్యత అనేది ఉన్నది. ఎందుకంటే తన ఇద్దరు కుమారులను కోల్పోయింది, తన భర్తను కోల్పోయింది. మరి విధవరాలైనటువంటి తన కోడలకు మరల వివాహము చేయాలని ఒక ఆలోచనకు ఆమె వచ్చి ఉన్నది కనుక నయోమిలో ఆశ సజీవంగానే ఉందన్నమాట. తన సమీప బంధువు మరియు విమోచకుడు అయిన బోయాజు ప్రేమను కోరేందుకు ఆమె రూతును సిద్ధం చేసిందని మరి ఈ యొక్క అధ్యాయం అంతటిలో కూడా మనం చూడగలం. అదే జరిగితే వారి జీవితాలు ఒక్కసారిగా మలుపు తిరగతాయని చెప్పి ఈ యొక్క అధ్యాయములో నుండి మనం నేర్చుకోబోతున్నటువంటి మరి సత్యాలన్నమాట. నేను చెప్పాను కదా, కొంగు అన్న మాటకు మరి హెబ్రీ పదములో మనం గమనించినట్లయితే రెక్క అనే అర్థమిచ్చే కనప్ అనే పదము ఉపయోగించబడింది. మరి రూతు పలికిన దయనీయమైన వినయపు పలుకులు బోయాజు హృదయాన్ని మరి ద్రవింపచేశాయనే ఆలోచనలో ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. దయనీయమైనటువంటి మాటలతో మరి రూతు బోయాజు యొద్ద చెప్పిన విధానములు కానివ్వండి, అలాగే మరి ప్రతి కుటుంబములో కూడా దేవుని సన్నిధిలోనికి వచ్చినప్పుడల్లా మనలను మనము తగ్గించుకుని ఒక వినయము కలిగిన వారముగాను, వినయ మనస్కులు కలిగిన వారముగాను, తగ్గింపు కలిగిన హృదయముతో మరి దేవుని సన్నిధిలో మనము కలిగి ఉన్నట్లయితే నిశ్చయముగా ఆయన రెక్కల నీడ క్రింద మనకు ఆశ్రయం అనేది కలుగుతూ ఉన్నది. ఆయన రెక్కల నీడ క్రిందకు మనలను పిలుచుచూ ఉన్నాడు. కనుకనే యేసు ప్రభు చెప్పాడు, ఇశ్రాయేలు వాళ్ళని గురించి మనం గమనించగలము. కోడి తన పిల్లలను రెక్కల క్రిందకు చేర్చుకోవాలని ఎన్నో మారులు మిమ్మల్ని చేర్చుకోవాలనే ఉద్దేశము కలిగి ఉన్నను, అయినను మీరు రానొల్లకపోతిరి అని చెప్పుచూ ఉన్నాడు. మరి దేవుని ప్రజలు అన్య జనాంగమైనటువంటి మనలను దేవుడు ప్రేమించి తన రెక్కల నీడ క్రిందకు మనలను పిలుచుచూ ఉన్నాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, నయోమి రూతుకు ఉపదేశించిన ప్రకారముగానే తూచా తప్పకుండా రూతు జరిగించిన విధముగా మరి బోయాజు దగ్గర ఆమె చేరుకున్న విధానములో ఆమె చెప్పిన దయనీయమైన మాటల ద్వారా బోయాజు కనికరించాడు. అలాగే దేవుని బిడ్డలమైన మనము కూడా వినయము కలిగిన వారముగాను, దయ కలిగిన వారముగాను ఇలాగ మనం ఉన్నట్లయితే నిశ్చయముగా మనము ఆశీర్వదింపబడే వారముగా ఉంటున్నాము. మన ద్వారా మన ప్రాంతాలన్నీ కూడా ఆశీర్వదింపబడతాయి, మన కుటుంబాలు ఆశీర్వదింపబడతాయి. మనం చెప్పవలసిన మాట ఏమిటంటే, నీ దాసురాలైన నేను, నీ దాసుడునైన నేను, అలా మనం చెప్పి మరి దేవుణ్ణి సంతోషపరిచే వారముగా, దేవుని యొక్క హృదయమును సంతోషింపజేసే వారముగా మనము కలిగి ఉన్నట్లయితే నిశ్చయముగా మనము కూడా ఆశీర్వదింపబడిన గుంపు జనాంగమై ఉంటాం. మరి ఈ దినాలలో మనము మన యొక్క హృదయములో ఉన్న ఆ వినయ భావము కలిగిన వారముగా ఉన్నామా లేదా వాక్యానుసారంగా మనం పరిశీలన చేసుకుని మనలను మనము తగ్గించుకున్నట్లయితే నిశ్చయముగా దేవుడు మనకు తోడై ఉంటాడు. మరి ఈ రూతు గ్రంథములు 3వ అధ్యాయము 10వ వచనము నుండి మరలా మనము ధ్యానించడానికి దేవుడు మనకు సహాయం చేయను గాక. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, మరి ఈ మంచి సమయంలో మీరు మాకు అనుగ్రహించిన దేవా, ఆత్మీయ ఆలోచనలను బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. ఏదో నామకార్థముగా మా జీవితాలు కొనసాగుకుంటున్నట్లు తండ్రి, మేము ఒక ఆత్మీయ జనాంగముగా కొనసాగడానికి మీరు మాకు కృప చూపండి. మీరు మాకు అనుగ్రహిస్తున్న ఆలోచనలను బట్టి మీకు వందనాలు. మరి రూతు ఏ విధముగా బోయాజు యొద్దకు వచ్చినప్పుడు తను తాను తగ్గించుకుని నీ దాసురాలైన నన్ను అన్నట్లుగాని
మమ్మలను కూడా ప్రభువా మీ పాద సన్నిధిలో తగ్గించుకొని వినయము కలిగిన వారు ఉంటూ మా జీవితాలు కట్టి లేపుకోవడానికి మీరు కృప చూపండి. వాక్యానుసారముగా మా జీవితాన్ని దేవా సరిదిద్దుకోవడానికి మీరు మాకు అనుగ్రహిస్తున్నటువంటి ఈ మంచి తరుణాలను బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. కడవరి దినాల్లో మమ్మల్ని మేము తగ్గించుకుని ప్రభువా మీ పాద సన్నిధి దేవా మేము చేరడానికి మీరు మాకు కృప చూపండి. మమ్మల్ని ఆదరించండి, ధైర్యపరచండి. ఎవరైతే వర్తమానములను వింటున్నారో వారందరినీ ప్రభువా మీరు బలపరచు, స్థిరపరచు, విశ్వాసములు నిలకడగా ఉండడానికి కృప చూపమని, స్తుతి ఘనత మహిమ ప్రభావములు మీరే పొందుకోమని యేసు నామములు ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. సమస్త జ్ఞానములకు మించిన దేవుని యొక్క సమాధానం మనందరికీ తోడయ్యుండును గాక. ప్రైజ్ ది లార్డ్.